ఇంకా రాలేదు, నేను వచ్చి ఫోన్ చేస్తాను. మనకి 2074 కేసులు, దాదాపు 2 years పాటు ఎస్సీబీ ఆఫీసర్స్ వేరియస్ ఎన్ఫోర్స్మెంట్ వర్క్స్లో, వేరియస్ వెహికల్ చెకింగ్స్లో, వేరియస్ ఇన్ఫర్మేషన్ ద్వారా సీజ్ చేసిన బాటిల్స్ ఆల్ పుట్ టుగెదర్ లా అండ్ ఆర్డర్ ఆఫీసర్స్ కానీ, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆఫీసర్స్ కానీ 74,547 మద్యం బాటిల్స్ మనం సెబ్ 11 ఎస్సీబీ పోలీస్ స్టేషన్స్, అలాగే జిల్లాలో ఉన్న లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ మెజర్. ఇదంతా కూడా వాల్యూ మనం ఎస్టిమేషన్ వేస్తే 3,14,00,000 రూపాయలు వర్త్. దీనికి ప్రాపర్ పర్మిషను ఫ్రమ్ ఎస్సీబీ డైరెక్టర్ గారి దగ్గర నుంచి మనం అప్లై చేసి కమిషనర్ గారి దగ్గర నుంచి తీసుకుని పర్మిషన్ ఈరోజు ఈ ఏదైతే సీజ్ చేసామో ఆ ప్రాపర్టీని అంతా కూడా ఇక్కడ ఓపెన్గా అందరి సమక్షంలో వీడియోగ్రఫీ చేస్తూ మనం డిస్ట్రక్షన్ చేస్తున్నాం. దీన్ని రీసేల్ చేయడానికి లేదు కాబట్టి ఇట్లాంటి అంటే ఇది లిక్కర్ సీజ్ చేసిన లిక్కర్ యొక్క వాట్ ఈస్ ద హెల్తీ కండిషన్ అనేది మనకు తెలియదు. సీజ్ చేసిన లిక్కర్ని మనం రీసేల్ చేయడానికి మనం ఎట్లాంటి పర్మిషన్ ఇవ్వము. పనిచేయడం ద్వారా ఇంత పెద్ద మొత్తంలో 74,000 అంటే చాలా అధిక మొత్తంలో సీజర్స్ జరిగాయి. 2,000 పైగానే 2,074 కేసుల్లో ఈ సీజర్స్ అన్ని కూడా జరిగాయి. ఇందులో కర్ణాటకకు సంబంధించిన లెక్కలు, తమిళనాడుకు సంబంధించిన లెక్కలు, మన రాష్ట్రానికి కొంత సంబంధించింది ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నప్పుడు ఒక 4-5 రాష్ట్రాలతో కలిపి గోవా స్టేట్కి సంబంధించిన లెక్కలు కొంతమంది తీసుకొచ్చి ఇక్కడ స్టోరేజ్ పాయింట్స్లో డంప్స్ లాగా పెట్టుకుంటే ఇన్ఫర్మేషన్ ప్రకారం అది కూడా అనర్థం చేసి మనం సీజ్ చేసి ప్రాపర్గా. సో వీఆర్ అప్రిషియేటింగ్ ఆల్ ద ఎస్సీబీ ఆఫీసర్స్ అండ్ అలాగే యాజ్ వెల్ యాజ్ లా అండ్ ఆర్డర్ ఆఫీసర్స్.
ఇక్కడ ఇల్లీగల్గా ట్రాన్స్పోర్టేషన్ చేయటం ఈ నేరము అని మేము ప్రతిసారి కూడా తెలియజేస్తూనే ఉన్నాము. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, అలాగే సోషల్ మీడియా ద్వారా మరొకసారి తెలియజేస్తూ ఎవరు కూడా అట్లా చేయొద్దు. ఈరోజు మీ అందరి సమక్షంలో ఇక్కడ డిస్ట్రక్షన్ పెట్టి దాదాపు 3,14,00,000 విలువ గల ప్రాపర్టీని